టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా డైరెక్టర్స్లో రెబల్ డైరెక్టర్ అంటే సందీప్ రెడ్డి వంగ. సినిమాలో కంటెంటే కాదు తన మాట కూడా తూటాలా దూసుకెళ్తుంది. అలాంటి దర్శకుడితో ప్రభాస్ లాంటి కట్అవుట్ సినిమాకు కమిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ బద్దలే. విచిత్రం ఏంటంటే ఇప్పుడు సెన్సేషనల్ కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. రాజమౌళి అడిగితే ఏ హీరో అయినా ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధపడతాడు. RRRతో మల్టీ స్టారర్ కూడా సాధ్యమైంది అందుకే. కానీ తనలానే ఒకరు చెబితే ఏ స్టార్ అయినా ఎంతటి రిస్క్ కైనా సిద్ధపడతారు. అతనే సందీప్ రెడ్డి వంగ. అందుకే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ముగ్గురికి సందీప్ మాటే తూటానా? నిజంగానే సందీప్ కథ చెబితే ముగ్గురికి ముగ్గురు ఫిదా అయిపోయారా? రాజమౌళికి కూడా సాధ్యం కాని కాంబినేషన్ సందీప్ రెడ్డి వంగకి సాధ్యం కాబోతోందా? అదే జరిగితే బూమ్ బద్దలైపోవాల్సిందే. మరి స్పిరిట్ కంటే ముందే 100 రోజుల పండగతో సందీప్ ఏ బాంబ్ పేల్చబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ NTRతో 5 సార్లు కథా చర్చలు చేసిన సందీప్ మొత్తానికి తనతో ప్రాజెక్ట్ని లాక్ చేసుకునే స్టేజ్లోనే ఉన్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ స్పిరిట్ లాంచ్ అయిన తర్వాత ఈ కాంబినేషన్ మీద క్లారిటీ రావచ్చు. హిందీ రామాయణం 2 భాగాలుగా ప్లాన్ చేయడంతో రణబీర్ కపూర్ మరో 2 ఏళ్లు ఆ ప్రాజెక్టుకి పరిమితమయ్యేలా ఉన్నాడు. కాబట్టి స్పిరిట్ని 100 రోజుల్లో పూర్తి చేసి NTRతో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించాలనేది సందీప్ రెడ్డి ఇన్అఫీషియల్గా చేసుకున్న ప్లానింగ్. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR, గ్లోబల్ సూపర్ స్టార్గా మారబోతున్న మహేష్ బాబు ఈ ముగ్గురు మనగాళ్ళని బుట్టలో పడేసినట్టున్నాడు. ఒక్కసారి ఒకే తెర మీద ఈ ముగ్గురిని కలిపి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతవరకు రాజమౌళి కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఏదో బాహుబలిలో ప్రభాస్ పక్కన రానా అండుకొని తీసుకోగలిగాడు. RRRలో మాత్రం ఇటు నందమూరి వంశం నుంచి NTRని, అటు మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ని కలిపి సినిమా తీయగలిగాడు. కానీ ప్రభాస్, మహేష్, NTR కాంబినేషన్లో సినిమా తీయలేకపోయాడు. ఆ సాహసము చేయలేకపోయాడు. అందుకు కంటెంట్ కూడా తోడవ్వాలి. కానీ అర్జున్ రెడ్డి, యానిమల్ తర్వాత స్పిరిట్ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఫిబ్రవరిలో స్పిరిట్ పట్టాలెక్కబోతోంది. దాన్ని 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి తర్వాత NTRతో మూవీ తీయబోతున్నాడు. అందుకే కథ కూడా ఆల్మోస్ట్ సిద్ధమవుతోంది. ఇక గతంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుకి సందీప్ చెప్పిన కథ అలానే ఉందట. సో దాన్నే ట్రిమ్ చేసి మహేష్ బాబు SSMB 29 పూర్తి చేసేలోపు స్క్రిప్ట్ని సిద్ధం చేయాలనేది సందీప్ ఆలోచన. ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో విడివిడిగా సినిమాలు తీయటం కాదు, ముగ్గురి డేట్స్ లాక్ అయితే ఈ ముగ్గురిని ఒకే స్క్రీన్ మీద ఒకసారి కాదు 3 సినిమాల్లో కనిపించే ఛాన్స్ ఉంది. స్పిరిట్తో సందీప్ తన సినిమాటిక్ యూనివర్స్తో మొదలు పెట్టబోతున్నాడు. NTR, మహేష్ నుంచి కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ తాలూకా గ్రీన్ సిగ్నల్ వస్తే స్పిరిట్లో వాళ్ళ కామ్యమో ఉండొచ్చు. ఇక NTRతో సందీప్ సినిమా తీస్తే అందులో ప్రభాస్, మహేష్ కామియో ఉండే అవకాశం ఉంది. ఇక మహేష్తో సందీప్ మూవీ మొదలైతే అందులో NTR, ప్రభాస్ కామియో ఉండాలనేది ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్. అదే జరిగేలా ఉంది. వన్స్ మహేష్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ముగ్గురు మనగాళ్ళని కాసేపైనా తెర మీద కనిపించేలా చేసే రికార్డు సందీప్ సొంతమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.